నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ 9 ప్రధాన అంశాల అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం షైనింగ్ టీచర్ హెచ్ఎం దుర్గాభవాని మంత్రి నారా లోకేష్ సత్కారం అద్భుత పనితీరుగా ఆదర్శంగా నిలిచారని ప్రశంస ప్రభుత్వ బడిలో నో వేకెన్సీ పరిస్థితి తేవాలన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ భారత్ గౌరవ రైళ్లు పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారన్న ఎంపీ లావు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలే కానీ అరాచకవాదులు కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ లో నేరముసుగులో ఉన్న రాజకీయ నేతలపైన చర్చ జరగాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుసరించవలసిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తప్పు చేసిన వారే నీతులు చెప్తున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించారు. అధికారం అడ్డం పెట్టుకుని వ్యవస్థను నియంత్రించిన వాడు ఇప్పుడు చట్టాలపై వేదాలు వల్లిస్తున్నాడని మండిపడ్డారు. వ్యవస్థలను భయపెట్టేలా చేసే ప్రకటనలు ఏమాత్రం ఉపేక్షించ తగినవి కాదని తేల్చి చెప్పారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా రుణాలు మంజూరులో జాప్యం, మహిళా ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ అసభ్య ప్రచారం వంటి అంశాలపై చర్చించారు. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నందున ఎంపీలు తీరు ఇంకా మెరుగుపడాలని తెలిపారు. రాష్ట్ర అంశాలే ప్రధాన అజెండాగా ఎంపీలు ఇంకా బాగా మాట్లాడాలని అన్నారు. రాష్ట్ర ప్రగతిని దేశ స్థాయిలో వివరించవలసిన బాధ్యత ఎంపీలదే అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో బోధనలో నాణ్యత పెంచి తద్వారా ప్రవేశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలనేదే తమ లక్ష్యమని అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలతో పాటు ఇతర అంశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు వై దుర్గాభవానిని షైనింగ్ టీచర్ బిరుదుతో ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల ముందు అడ్మిషన్లు అయిపోయాయనే బోర్డులు పెట్టే పరిస్థితి రావాలని అన్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతుందని తల్లిదండ్రులు విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఈ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తామని, చిత్తశుద్ధితో పనిచేస్తామని అన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దుర్గాభవాని నుంచి లోకేష్ ఈ సందర్భంగా సలహాలు, సూచనలు సేకరించారు. అద్భుత పనితీరుతో ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారని ఆమెను ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఉపాధ్యాయులను నేరుగా కలవాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ముఖ్యమేనని వచ్చే 4 ఏళ్లు విద్యార్థుల అభ్యాసన ఫలితాలపై దృష్టి సారిస్తామని అన్నారు. వాణిజ్య పంటలు రైతులకు మెరుగైన సబ్సిడీ రాయితీలు ఇచ్చేలాగా కేంద్రాన్ని కోరాలని సీఎం దిశానిర్దేశం చేశారని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీతో పాటు రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కేంద్రాన్ని కోరాలని నిర్ణయించామని వెల్లడించారు. రాష్ట్ర రాజధానిగా ఏకైక రాజధాని అమరావతి అనే అంశానికి చట్టబద్ధత కల్పించే అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉందని ఆయన తెలిపారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ భారత్ గౌరవ రైళ్లు పొందేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారని వివరించారు. జల్ జీవన్ మిషన్ పెండింగ్ అంశాలపైన కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. పెద్ద అంశాలతో పాటు చిన్న అంశాలపైన దృష్టి పెట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టాలని ఆదేశించారన్నారు. ఏడాదిలో కేంద్రం నుంచి సాధించిన విజయాలతో పాటు వచ్చే 4 ఏళ్లలో సాధించవలసిన వాటిపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ను పార్లమెంటు వేదికపై ప్రస్తావించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన అంశం కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంవత్సరం పాటు కూడా మనం రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చుకున్నాము, ఏ విధమైన ఫండింగ్ తీసుకొచ్చుకున్నామని చెప్పి కూడా చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా పోలవరం ఏదైతే ఉందో దాన్ని దాదాపు ఆగిపోయి ఉన్న దాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దానికి పరుగులు పెట్టిస్తే పరిస్థితి రోజుంది. అలాగే అమరావతికి సంబంధించి మనం ఇక్కడ నుంచున్న అమరావతికి సంబంధించి అది కూడా దాదాపుగా ఆగిపోయి ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నదాన్ని మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తెప్పించుకోగలిగి మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి దాన్ని కూడా పరుగెత్తించే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ చాలా ఎమోషనల్ ఇష్యూ రాష్ట్రానికి సంబంధించి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా మాట్లాడారు. ఏదో అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి ప్రతిపక్షం వారు చాలా వాళ్ళు మాట్లాడారు. అన్నీ కూడా పక్కకు తోస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే దాన్ని ఉంచి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది.
అలాగే రైల్వే జోన్ కూడా మనం సాధించుకోగలిగాము. రైల్వే జోన్తో పాటుగా మరీ ముఖ్యమైనది వాల్టేజ్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని మనం రీటైన్ చేసుకుంటూ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది మనం చేసుకున్నది ఈ సంవత్సరం పాటు కూడా. అలాగే కొత్త రైల్వే లైన్ మన గుంటూరు నుంచి ఇటు క్యాపిటల్ ఏరియాలో నుంచి విజయవాడ బైపాస్ చేస్తూ వెళ్ళే కొత్త రైల్వే లైన్ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం అయితే కానీ ఇలా విశాఖపట్నానికి సంబంధించి హైవేస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం పాటు కూడా మనం సాధించుకోగలిగాం. ఇది కేంద్ర సహకారంతో మనం ఇవన్నీ కూడా చేసుకోగలిగాం. చేసుకుంటూనే రాబోయే 4 సంవత్సరాలు మనం ఏం చేసుకోవాలి, ఏమి మనం పర్సూ చేయాలనే దానిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో రేపు వచ్చే సెషన్లో మా వైపు నుంచి కొన్ని విషయాలపైన మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటిది ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మోడీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా అయితే ఒక టెర్రరిస్ట్ ఒక యాక్ట్ జరిగితే దాన్ని ఎంత గట్టిగా మనం తిప్పి కొట్టగలం అనేది ప్రపంచం మొత్తానికి చూపించగలిగాం. అది మోడీ గారి నేతృత్వంలోనే అది జరిగింది. దాని గురించి రేపు ప్రస్తావించబోతా ఉన్నాం. అలాగే ఎమర్జెన్సీకి సంబంధించి 50 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. దాని గురించి కూడా రేపు ప్రస్తావించబోతా ఉన్నాం. అలాగే లాంగ్వేజెస్కి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దానిపైన క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా మాట్లాడబోతాం. అది దేశం మొత్తానికి సంబంధించినవి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఏదైతే మనకి ఈ ఏదైతే టూరిస్టుకి సంబంధించి భారత్ గౌరవ్ ట్రైన్ ఏదైతే ఉందో టూరిస్టుకి సంబంధించి శ్రీశైలము, తిరుపతి, సింహాచలం ఇలాంటివన్నీ కలుపుతూ కూడా కొన్ని చోట్ల ట్రైన్స్ అన్నీ చేశారు. వాటిని కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంది. అలాగే క్వాంటమ్ వ్యాలీ గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా దాన్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు, దానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారో దాని గురించి కూడా రేపు ఒక పాలసీ మనం ఇక్కడ చేసాం. రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ పాలసీ అయితే కానీ అలాగే టెక్నాలజీకి సంబంధించిన పాలసీ అయితే కానీ ఇవన్నీ కూడా చేసాం. దాంతోపాటుగా ఏరోస్పేస్కి సంబంధించి కూడా మీరు మొన్న చూశారు. దాని గురించి కూడా మీరు బెంగళూరులో చెప్పితే ఇక్కడ రండి అని చెప్తా ఉన్నాం. దానికి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడగబోతా ఉన్నాం, మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము అద్భుతంగా చేసి చూపిస్తామని చెప్పి. ఇవన్నీ కూడా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా లేవలెత్తుతామని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటాం. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. విచారణ నుంచి మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎంపీ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఎంపీ విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని సిట్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇటు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న మిథున్ రెడ్డి ఇది కేవలం రాజకీయ కక్షతోనే తను ఇలా ఇరికిచ్చారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇటు మొత్తం సిట్ కార్యాలయం దగ్గర పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ విచారణలో ఆయన ఈ కేసులో A4 గా ఉన్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్పై ఇప్పటికే ఏపీ హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి. మిథున్ రెడ్డి రాకతో ఇటు సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు సిట్ కార్యాలయం ఇరువైపులా ఇటు సిపి ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, బందర్ రోడ్ వైపు వచ్చే బారికేడ్లన్నీ కూడా నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయడంతో ఆయనపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏసీపీ కోర్టులో కూడా మెమో కూడా జారీ చేశారు. అదేవిధంగా సిట్ కార్యాలయం ఇప్పటికే 330 పేజీలతో కూడా ఒక నివేదిక కూడా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే సిట్ అధికారులు ఏదైతే బేవరేజెస్ కంపెనీ నుంచి సంపాదించిన మెటీరియల్ అన్నీ కూడా మరికొద్దిసేపట్లో కూడా కోర్టుకు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏ క్షణంలో అయినా ఇటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్లో లేని వ్యక్తులు, అదేవిధంగా గతంలో ఇటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన శంకర్ నారాయణకి కూడా నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన సోమవారం రావాలని చెప్పి కూడా సిట్ అధికారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయసాయిరెడ్డి గడువు కూడా అడిగారు. A5 గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటికే మొత్తం 41 మందిని కూడా ఈ నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 11 మందిని కూడా సిట్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిథున్ రెడ్డి రావటం, మిథున్ రెడ్డికి వచ్చేటప్పటికే ఆయనతో పాటు తలసిల రఘురాం, అదేవిధంగా దేవినేని అవినాష్తో పాటు ఇతర ముఖ్య నేతల్ని కూడా పోలీసులు ఆయన కారులోనే వచ్చారు. గన్నవరం నుంచి ఇటు సిట్ కార్యాలయంకి చేరుకున్నారు.
ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సిట్ కార్యాలయం నుంచి అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా మరికొద్దిసేపట్లో తెలియనుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, సిట్ కార్యాలయం నుంచి. బెట్టింగ్ యాప్లు ఆడండి అంటూ ఇప్పటి వరకు ప్రచారం చేసిన సినీ నటులు, సెలబ్రిటీలు ఇకపై ఆడవద్దు అంటూ ప్రచారం చేయాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది కాలంలో సైబర్ నేరాలను వీలైనంతగా అరికట్టే దిశగా పిటిషన్ కమిటీ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు అధ్యక్షతన పిటిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లో సైబర్ నేరాల నియంత్రణపై చర్చించారు. సైబర్ నేరాలకు అవసరమైన చట్ట సవరణలపై కీలక చర్చ జరిగింది. 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసిన వెంటనే సైబర్ నేరం రిజిస్టర్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బెట్టింగ్ యాప్లపైన ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయవచ్చని అన్నారు. 24 గంటలు ఈ టోల్ ఫ్రీ నెంబరు సిఐడి పరిధిలో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మనమిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా 1930 టోల్ ఫ్రీ నెంబర్పై ప్రచారం విస్తృతం చేస్తామని అన్నారు. ప్రాణాలు డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి సైబర్ క్రైమ్స్ని అరికట్టాలి అనే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో మా పిటిషన్స్ కమిటీ ఈ చట్ట సవరణకి మా రిపోర్ట్ త్వరలో ఒక 4-5 రోజుల్లోనే మా స్పీకర్ గారికి కూడా సమర్పిస్తాం. ఈలోపు సైమల్టేనియస్గా ఆ చట్ట సవరణ కూడా ఆ బిల్లు తీసుకురావాలని చెప్పి వెయిట్ చేయకుండా ఆ సవరణ బిల్లు కూడా తీసుకొస్తే ఆ బిల్లుని ప్రవేశపెట్టి దాకా చెప్పినట్టు ప్రజలకి ఈరోజు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలంటే మీరెవరు ఊహించుంటారు కదా. సైబర్ క్రైమ్లో ఒక సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆల్రెడీ 24లో ఎస్టిమేషన్ ఇది. యాక్చువల్స్ మేబీ స్లైట్లీ మోర్, దీనికన్నా తక్కువ అయితే ఉండదు. యాక్చువల్స్ ఈ 30,000 కన్నా ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్ని స్వీకరించి పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ సెక్రటరీ గారు కూడా ఖచ్చితంగా మేము దీన్ని అణగదొక్కుతా ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. యాడ్ 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏదైనా సరే, బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ఆడుతున్నారు పలానా యాప్ ద్వారా అని అంటే ఇమ్మీడియట్గా ఆ 1930కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా. అలాగే ఏ చిన్న సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ చిన్న ఐటెం చూసినా కూడా ఆ 1930కి 40 మంది ఆపరేటర్లో 3 షిఫ్ట్లోనూ సిఐడి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాల్ సెంటర్లో. సో ఈ క్రైమ్ని రిజిస్టర్ చేసి ఏ ప్రాంతం వాళ్ళకి ఇది జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఈ సిఐడి ఈ కాల్ సెంటర్లో కూడా రిజిస్టర్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఈ యాప్ని పురిట్లోనే సంధి కొట్టడం ఎలా అనే దాని మీద ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ యాప్స్కే ఈ టెలిఫోన్లోకి యాప్ రాకుండా ప్రివెంట్ చేయటం, వచ్చిన తర్వాత ఎలాగ ప్రివెంట్ చేయటం అని ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతి దానికి ముందు అధికారం ఉండాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ ఉండాలి. అధికారాన్ని తీసుకొస్తాం. ఉన్న చట్టం ఉంది కానీ అంత పదునుగా లేదు. సో దాన్ని పదును పెట్టడం ఇవాళ మీటింగ్ లక్ష్యం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే ఇంకొంతమంది సినిమా నటులు అవసరం అనుకుంటే సినిమా నటులతో బెట్టింగ్లు ఆడండి అని చెప్పి ఇంతమంది అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, ఆడొద్దు, ఇలాంటి సైబర్ క్రైములకు దొరకొద్దు అని చెప్పి ఇంకొంతమంది సినీ నటులతో యాడ్స్ అన్నీ తీసుకుని ఆ యాడ్స్ని మీ టీవీల మీడియం ద్వారా, యూట్యూబ్ల ద్వారా, హోర్డింగ్స్ ద్వారా కూడా పాపులర్ చేయాలనేది మా ఆశయం.
నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని నగరంలో ఇకపై కఠినతరంగా అమలు చేస్తామని చెప్పారు. హానికరమైనటువంటి ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత నగరాన్ని తీర్చిదిద్దడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని సర్కిల్ 2 కార్యాలయం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించే క్రమంలో ప్లాస్టిక్ ఇకపై వాడవద్దు అంటూ విద్యార్థులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి రోగాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణమని, అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విజయవాడ నగరంలో కఠిన చర్యలు చేపడుతున్నట్లుగా వివరించారు. ప్లాస్టిక్ కవర్లను వ్యాపారులు వినియోగదారులకు ఇవ్వొద్దని, వినియోగదారులు సైతం క్లాత్ సంచులను వినియోగించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు తదితర విక్రయాలు చేస్తున్న పలు దుకాణాలపై ఇప్పటికే కేసులు నమోదు చేస్తామని, రానున్న కాలంలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలు తీవ్ర స్థాయిలో విధించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి కమిషనర్ ప్లాస్టిక్ వినియోగం కారణంగా కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పురవేదలలో ర్యాలీని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉన్న వస్తువుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకోగా నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సర్కిల్ 2లో జరుపుతున్నాము. ఇందులో థీమ్ వచ్చేసి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ థీమ్తో ఎంటైర్ కార్పొరేషన్ ఈరోజు 286 సచివాలయంస్లో 64 వార్డ్స్లో అలాగనే 3 సర్కిల్లో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫోకస్ ఏంటంటే ఎండింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే ఒక్కసారే మనం అలా పడేసే ఇంత ప్లాస్టిక్ ఏముందో అది ఎంటైర్ సిటీలో మనము బ్యాన్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయడం కూడా గట్టిగా జరుగుతుంది. సో ఈ రోజే కాకుండా మనకి వచ్చే ఒక మంత్ ప్రతిరోజు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన భారీ ఎత్తున డ్రైవ్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయడానికి ఉండకూడదు. అలాగే మార్కెట్ ప్లేసెస్ ఉండొచ్చు, షాప్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ట్రైల్ లైసెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను విన్నపం ఏంటంటే దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు. హెఫ్టీ ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే జనరల్గా పబ్లిక్కి కోరేది ఏంటంటే మీరు కూడా కన్జంప్షన్ తగ్గించాల్సిన బాధ్యత పబ్లిక్కి ఉంది. ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ వదిలేసి మీరందరూ కూడా ఒక క్లోత్ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు వాడే ఐటెంలో బ్యాగ్ తీసుకెళ్తే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీరు కూడా వాడడం ఆపుతారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మాకు సపోర్ట్ చేయండి, మీరు కూడా కన్జంప్షన్ తగ్గించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి కాబట్టి విజయవాడని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అని మనం గొప్పగా డిక్లేర్ చేసిన అవకాశం కూడా దీంట్లో ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే విజయవాడ సిటీ మీరందరూ సపోర్ట్ వల్ల సూపర్ స్వచ్ఛ లీగ్లో ఎంటర్ అయ్యాము. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా 7 స్టార్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ బాధ్యతతో అధికారులైనా అలాగే కార్పొరేటర్స్ అయినా అలాగే పబ్లిక్ అయినా మనము ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక లాస్ట్ స్టేజ్ కాదు, ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా బాగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. వీ విల్ మేక్ విజయవాడ మోర్ వైబ్రెంట్ అండ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ సంస్థల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ సంబంధించి నేను ఇక్కడ ఏం కమెంట్ చేయలేను. అవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా కొన్ని రూల్స్ ఆల్రెడీ 2021లోనే ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వాటర్ బాటిల్ ఇప్పుడు ఈ కంట్రీలో మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆమోద్ చేస్తున్నాము. సో మనం వచ్చేసి డిమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇండివిజువల్గా డిమాండ్ తగ్గిస్తే న్యాచురల్లీ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఆగిపోద్ది. ప్రొడక్షన్ అయ్యి ఏం వస్తున్నా కూడా అదంతా కూడా ఇల్లీగల్ ప్రొడక్షనే. వచ్చే సప్లై చైన్ని ఖచ్చితంగా వచ్చే రోజులో అరకట్టడం జరుగుతుంది. బట్ విజయవాడ నగరం, విజయవాడ కార్పొరేషన్, విజయవాడ నగరంలో ఉన్న అందరూ ప్రజలు మనం ఒకటే అనుకుంటాం, ఇప్పటి నుంచి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకపోతే ఖచ్చితంగా అది ప్రొడక్షన్ అనేది ఆగడం జరుగుతుంది. అది ఎనీవే మనం డిమాండ్ తగ్గిపోతే సప్లై కూడా ఆగిపోతుంది. దాన్ని ఆల్రెడీ ఎలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ పెట్టుకుని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుని దాన్ని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. బట్ వీ విల్ ఎన్షూర్ దట్ డిమాండ్ ఈజ్ రెడ్యూస్డ్. వీ విల్ నాట్ యూజ్ ఇట్ అట్ అవర్ పర్సనల్ లెవెల్. థ్యాంక్ యూ. జగన్ రెడ్డిది ఘోరమైన మనస్తత్వం అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒకలాగా, ఓడిపోయిన తర్వాత మరొకలాగా ఘోరత్వాన్ని చూపుతున్నారని మండిపడ్డారు. మహిళలే లక్ష్యంగా దాడులు, మురికి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర తెలుగు మహిళా విస్తృత స్థాయి సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తుంటే వాటికి అడ్డు తగలడానికి వైసీపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి అడ్డుగా మారిస్తే
కూటమి ప్రభుత్వం ఈగల్ టీంను నియమించి ఉక్కుపాదం మోపిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాస్తవాలు వివరించాలని కార్యకర్తలను ఆమె కోరారు. ఈరోజు మహిళలు ఎవరైతే వచ్చారో రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా అవతల ప్రతిపక్షాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సైతం టార్గెట్ పెట్టి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ఇటువంటి తరుణంలో కంపల్సరీగా దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి. అట్ ద సేమ్ టైం మన అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విషయంలో కూడా మా పాత్ర మేము వహిస్తామని ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళా సోదరిమని తెలుగు మహిళ కూడా మాట్లాడటం వాళ్ళ తాలూకు అభిష్టాన్ని మాకు చెప్పడం నిజంగా చాలా ఆనందదగ్గ విషయం. అదే అట్ ద సేమ్ టైం ఒక అదృష్టం కింద భావించాలి. ఈరోజు మనందరికీ తెలుసు వాళ్ళందరూ ఎంత బాధతో ఉన్నారంటే, బాధ ఇన్ ద సెన్స్ ఒక ఎందుకు పనికిరాని అంటే 150 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారంటేనే ఒక జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఈరోజు అంత 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా సరిదిద్దుబాటు పరిస్థితిలో కాకుండా ఇప్పటికీ కూడా ఆడవాళ్ళని టార్గెట్ చేసి తీసుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉందన్న విషయాన్ని కూడా తెలుగు మహిళలందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారం వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం వాటి మీద కూడా పోరాటం చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈరోజు ప్రసన్న కుమారారెడ్డి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఎవరు కూడా సభ్య సమాజంలో ఎథిక్స్ విలువలతో కూడా రాజకీయాలు చేసేవాళ్ళు కానీ ఒక మనిషి జన్మ ఎత్తే వాళ్ళు కూడా అటువంటి మాటల్ని ఎట్టి పరిస్థితులు సమర్థించరు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటి మీదకి దాడి చేశారని చెప్పి రకరకాలుగా మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఏదో పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్లో కూర్చొని ఒక బోసిడీకే అన్న ఒక పదం ఉపయోగించుకున్నందుకు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బీపీలు రైజ్ అయ్యాయి కాబట్టి అని చెప్పి ఆఫీసుల మీద ధ్వంసం చేసిన పరిస్థితి, ఇదే పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన పరిస్థితి. ఆ రోజు ఈ ప్రెస్ మీట్లో ఒక పదం ఉపయోగించుకున్నందుకు మీరు ఇక్కడికి వచ్చి ఆఫీసులో నుంచి ధ్వంసాలు చేశారు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, సుమారు 50,000 పైన మెజార్టీతో గెలిచిన ఒక శాసనసభ్యురాల గురించి ఒక మాజీ శాసనసభ్యుడు ఆ రకంగా అంత దాన్ని ఎలా కూడా వర్ణించారో అర్థం కావట్లేదు, చాలా వర్స్ట్గా మాట్లాడటం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం, ఇవన్నిటిని ఏ రకంగా పరిగణించాలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలన్న విషయం మీద కూడా చర్చించుకోవడం జరిగింది. ఇదే కాదండి, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి సంకర జాతికి చెందిన వాళ్ళు అని చెప్పి మహిళల గురించి మాట్లాడటం, మొన్న రీసెంట్గా సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి రైతులందరూ కూడా వేశ్యలని చెప్పి మాట్లాడటం, ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో కొన్ని చోట్ల ఎవరైనా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే దాని గురించి కిందన చాలా అతి జుగుప్సాకరమైన కామెంట్లతో మాట్లాడటం, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీటన్నిటికీ చర్యలు తీసుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలి అన్న ఒక తీర్మానానికి కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చున్నారు. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు తెలుగు మహిళలు అన్న వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలు కష్టపడిన తీరు ఈరోజు 164 సీట్లతో ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. అట్ ద సేమ్ టైం రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే కంపల్సరిగా తెలుగు మహిళలందరూ కూడా అటు వీర మహిళలు కానీ ఇటు తెలుగు మహిళలు కానీ బీజేపీ మహిళా మోర్చా కానీ అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దానికి సమాయత్తం అవ్వడానికి ఈరోజు తెలుగు మహిళలందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎంపీల గత 5 ఏళ్ల పనితీరును, నేటి ఎంపీల పనితీరును ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ కల్శెట్టి అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి అంశంలో ఎంపీలపై బాధ్యత పెరిగిందని అన్నారు. వచ్చే 4 ఏళ్లు ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టేలాగా పనిచేస్తామని తేల్చి చెప్పారు. వ్యవసాయంలో రసాయనాలు తగ్గించే అంశం పార్లమెంట్లో చర్చించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. మహిళా సభ్యుల్ని ఎలా గౌరవించుకోవాలో కూడా కొందరు నేతలకు అవసరమని భావించామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కానీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా చాలా బాగా డిబేట్లో పాల్గొని డిసిప్లిన్గా ఉన్నారని చెప్పడం, అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి ఎంపీ కూడా టీం వర్క్ చేసి పార్లమెంట్ పార్టీ నాయకులు కృష్ణదేవరాయలు గారు ఆధ్వర్యంలో ప్రతి విషయంలో కూడా ముందుకెళ్తున్నామని వారు చెప్పడం మాకు ఆనందం కలిగింది. అదే బాధ్యత కూడా పెరిగింది. ఖచ్చితంగా వారు నమ్మకాన్ని ఏదైతే మాకు అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మాకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అవకాశం కల్పించిన మా అందరికి కూడా ఒక బాధ్యత పెరిగిందని సమావేశం ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏ నమ్మకంతో పంపించారో ఆ నమ్మకానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ 4 ఏళ్ళు ఈ ఏడాది ఎట్లా పనిచేసామో మరింత ఉత్సాహంతో ఈ 4 ఏళ్ళు పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, గత 5 ఏళ్ళలో ఎంపీల పనితీరుని ఇప్పుడున్న పనితీరుని కూడా ప్రజలు గమనిస్తున్నారని వారు చెప్పడం చాలా అభినందనీయం, గౌరవనీయంగా మేము భావించుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా కూడా చెప్తున్నాం, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తుంటే ప్రత్యక్షంగా మేమంతా చూస్తున్నాం. రాత్రిలో లేదు, పగలో లేదు, ప్రతి క్షణం కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రధానికం కోసం వారు పడుతున్న కష్టం. ఎందుకంటే 5 ఏళ్ళు ఈ వైకాపా పాలన మొత్తం అంతా కూడా వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. ఆ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న తపన చూసి మేము కూడా
వారితోటి ప్రత్యక్షంగా చూసినందుకు మాకు ఈ రాష్ట్రం ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇలాంటి వ్యక్తికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ, వ్యక్తి ఒక వ్యవస్థకి ఎంత చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యవస్థను గౌరవిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరింత చేరువవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. పోలీసులు బెదిరిస్తున్న జగన్, పోలీసులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా మూకలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో వైసీపీ నేతలకు కళ్ళల్లో భయం, కాళ్ళల్లో వణుకు మొదలై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కారు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ అభ్యంతరం తెలిపితే ఆయన మీద రౌడీ షీట్ పెడతావా జగన్ అని ప్రశ్నించారు. మీ పాలనలో దళితులపైనే ఎస్సీ కేసులను పెట్టిన వండర్ఫుల్ పోలీసులు మీరు. మీ 5 ఏళ్ల పాలనలో డీజీజీని కలవటానికి కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఎందుకో తెలియదు, ప్రణాళికాబద్ధంగా మాట్లాడుతున్నాడా, ఏదో ఆశించి మాట్లాడుతున్నాడా, లేకుంటే వారి వ్యక్తిత్వ హననం చేయాలని మాట్లాడుతున్నాడా తెలియదు, కానీ పోలీసుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. పోలీసు వ్యవస్థను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన. పోలీసుల వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో మాట్లాడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి ఏదో కొత్త జన్మెత్తినట్లుగా ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు పోలీసు వ్యవస్థ గురించి. నేను అడుగుతున్నాను, మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఆ రోజున బంగారుపాళ్యం వెళ్తూ ఉన్నారు, మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, ఎవరో మీ కార్యకర్తకు దెబ్బ తగిలిందని వార్త వస్తే మీరు కారు దిగబోయారు. ఎస్పీ దిగటానికి ఒప్పుకోలేదు. మీరు దిగితే జనాన్ని మేము కంట్రోల్ చేయలేం, మీరు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, మీరు దిగొద్దు సార్, కారులోనే ఉండండి డోర్ వేశాడు. అందుకని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నోటికొచ్చినట్టు మాట్లాడతావా, ఆయన వ్యక్తిత్వ హననం చేస్తావా? చెప్పకూడదు. కానీ ఐఎమ్ సారీ, నేను కులాల ప్రస్తావన తేవాలనేది నా ఉద్దేశం కాదు. ఒక వైశ్య కులానికి చెందిన ఎస్పీ ఆయన్ని భయపెట్టాలని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ వారి కార్యకర్తలు కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయితే భయపడేటట్లుగా చేయాలని అతని వ్యవహార శైలి ఉంది. అతను మాట్లాడిన ఒక వ్యాఖ్య మీ దృష్టిలో పెడతాను పాత్రికేయ సోదరులు, మీరు కూడా దయచేసి వాస్తవాలు రాయండి సార్, వాస్తవాలు కానీ మీరేం రాయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, తాను చెప్పేదే నిజమనుకుంటున్నారు. మీకు ఒక చిన్న 10 సెకండ్స్ ఒక ఇది చూపిస్తాను. ఆయన ఎస్పీ చిత్తూరు, పక్కన ఉన్నది మనందరికీ తెలిసిన అంబటి రాంబాబు, డ్యాన్సులే వేస్తాడు కదా అతను, డాన్సర్ రాంబాబు. కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడతారు, ఆయన మనలో ఒక్కసారి చేద్దాం, ఇదే చేయొచ్చు కదా. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం ఆపయ ఏమి తప్పుడు సాంప్రదాయం? గబగబా దిగి జనంలోకి వెళ్తున్న ప్రతిపక్షానికి విపక్షానికి చెందిన ఎమ్మెల్యేని మీరు దిగితే శాంతి భద్రతలు విఘాతం కలుగుద్ది అని ఆపటం తప్పుడు సాంప్రదాయమా మిస్టర్ జగన్? దానికి ఏం పెడుతున్నారు పైన వాళ్ళ సోషల్ మీడియాలో? మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఉంది సార్, చూడండి. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. నువ్వెవరయ్యా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి? నీకేమి హక్కు ఉందా? ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భంగానికి సిద్ధమై, రాష్ట్ర నాశనానికి సిద్ధమై నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అనుకుందాం, రౌడీ షీట్ ఎస్పీ మీద ఎట్లా ఓపెన్ చేస్తావా? ఎస్పీ నీ మీద ఓపెన్ చేయొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినా. మిస్టర్ జగన్, ఎస్పీ ఈ మణికంఠ చిత్తూరు ఎస్పీ, నువ్వు సీఎం అయినా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయగలడు, నువ్వెట్లా ఆయన మీద ఓపెన్ చేస్తావు? నువ్వు అయ్యేటప్పటికి ఆయన డిఐజీ అవుతాడు. నువ్వు ముఖ్యమంత్రి ఒకవేళ తప్పిదారి రాష్ట్ర ప్రజల కర్మగాలి అయ్యావనుకో, అయితే ఆయన నువ్వేం రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు? అందుకే అంటూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, వాళ్ళ సోషల్ మీడియా చూడండి సార్. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అతన్ని బెదిరించడం కాదా? అతని వ్యక్తిత్వ హననం చేయటం కాదా? అతన్ని బెదిరించి లోబర్చుకోవాలనే ఉద్దేశం కాదా? ఈయన ఒక పెద్ద మనిషి, ధర్మం గురించి మాట్లాడతాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ, 9 ప్రధాన అంశాల అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశం.
షైనింగ్ టీచర్ హెచ్ఎం దుర్గాభవని మంత్రి నారా లోకేష్ సత్కారం. అద్భుత పనితీరుతో ఆదర్శంగా నిలిచారని ప్రశంస. ప్రభుత్వ బడిలో నో వేకెన్సీ పరిస్థితి తేవాలన్న మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ భారత్ గౌరవ రైళ్లు పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారన్న ఎంపీ లావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.